విజయనగరం జిల్లాలోని మెంటాడ రైతు భరోసా కేంద్రంలో మండలంలో ఉన్న 14 మంది విత్తన డీలర్లు, ఎరువు వ్యాపారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మెంటాడ మండలంలో విత్తన డీలర్లు, ఎరువులు వ్యాపారులు నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాలని మండల వ్యవసాయ అధికారి గోకుల్ కృష్ణ కోరారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన చట్టరీత్యా శిక్ష అర్హులవుతారన్నారు. ఈ సందర్భంగా వారికి రికార్డుల నిర్వహణతో పాటు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన పరిచారు. అన్ని ఇంట్లో రాసుకుంటే 5 నిమిషాలు అయిపోతుంది. శ్రీను నీది అంటే ఇన్పుట్ డీలర్స్, లైసెన్స్ ఉన్న ఇన్పుట్ డీలర్స్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందు డీలర్స్ అందరికీ ఈరోజు పిలిచి ఉదయం 9:30 నుంచి వీళ్ళకి ఒక ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఇస్తున్నాము. ఇందులో భాగంగా ఆల్రెడీ మన మండలం నుంచి ఇన్స్పెక్షన్స్ పైనుంచి 5 జిల్లాల నుంచి వచ్చారు. మన డీలర్స్ చేసిన బిజినెస్ చూసి సంతృప్తి చెందారు. అంటే బాగా రన్ చేస్తున్నారు, రైతులకు సహాయం కరెక్ట్గా వీళ్ళ లాభం చూసుకుని అలాగే రైతులు కూడా హెల్ప్ చేస్తున్నారు అని సంతృప్తి చెంది వెళ్ళారు. తర్వాత మిగతా డిపార్ట్మెంట్లు కూడా మిగతా వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామని వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర ఆల్రెడీ శాంపుల్స్ మనం తీసాము. విత్తనాల శాంపుల్ 14 తీసాము. ఇంకా ఎరువుల శాంపుల్, పురుగు మందుల శాంపుల్ కూడా ఎరువుల శాంపుల్ ఒక 12 తీయాలి, పురుగు మందుల శాంపుల్ కూడా 3 తీయాలి మా లక్ష్యం ప్రకారం. యాజ్ ఏ ఎరువుల ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా, సీడ్ ఇన్స్పెక్టర్గా, పెస్టిసైడ్ ఇన్స్పెక్టర్గా మేము ప్రతి నెల ప్రతి షాప్ని ఇన్స్పెక్షన్ చేస్తుంటాము. అందులో భాగంగానే ఇప్పుడు రైతులకు అవసరమైన ఇంకేమైనా మొక్కజొన్న విత్తనాలు కానీ, పత్తి విత్తనాలు కానీ ఎన్ని ఉన్నాయో ఆ రిపోర్ట్ ఒకటి, అలాగే వరి విత్తనాలు కూడా కొంత రిపోర్ట్ వీళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు కూడా తెచ్చారు. అది కాకుండా ఎరువులు కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడిప్పుడే తెస్తున్నారు. అలాగే పాత స్టాక్ కూడా అంటే గత 2 నెలల నుంచి కూడా స్టాక్ ఉంది, పుష్కలంగా ఉంది. వాటి నివేదికలు కూడా తీసుకుంటున్నాము. పురుగు మందులు సంవత్సరంతో ఉంటాయి కాబట్టి ఎప్పటికీ అవి ఇంకా అవ్వవు కాబట్టి అవి కూడా అవసరమైన మేరకు వాడమని, అవసరమైన వారికి ఇవ్వమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇప్పుడు మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయండి? మండలంలో 14 షాపులు ఉన్నాయి అన్ని రకాలకి. అయితే ఈ షాపుల్లో ఇంకా బాగా మనం వచ్చిన నుంచి కొత్త లైసెన్స్లు కూడా ఒక 2 పెట్టారు, బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా బిజినెస్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోమని, వాళ్ళు బిల్ బుక్స్ మెయింటైన్ చేయమని, రైతుల సంతకాలు ప్రతిదీ కంపల్సరీగా తీసుకోమని ఆల్రెడీ తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ ఏమైనా తీసుకోకపోతే వాళ్ళకి మీద తగిన చర్యలు కూడా తీసుకుంటామని చేస్తున్నారు. అన్ని ఈ పాస్ మిషన్ ద్వారా సబ్సిడైజర్, ఎరువులు అనేవి సబ్సిడైజర్ కాబట్టి ఈ పాస్ మిషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసి మళ్ళీ బిల్ బుక్లు, స్టాక్ లిస్టులు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. డోర్ నెంబర్ కూడా కరెక్ట్గా సరిపోయేవి గొడవల్లో అవి, వాటికి కూడా ఏడీ గారు ఒక వారం క్రితం వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేశారు, సరిపోయేవి. ఇంకేమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేయమని, పిన్ నెంబర్లు వేయమని, పిన్ కోడ్లు వేయమని, బిల్ బుక్లు ఇంకా కరెక్ట్గా రాయమని కూడా చెప్తున్నారు. ఇదంతా ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద వస్తుంది కాబట్టి